సభ ఆసీనులైన పెద్దలందరికి కూడా నా సోదరిమణి తుల ఉమ్మక్క జడ్పీ చైర్పర్సన్ మాజీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరి నాకంటే చిన్న ఉన్న తమ్ముళ్ళకు కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఇక్కడ యువత కొంతవరకు బాగానే ఉన్నారని అర్థమవుతుంది. ఇప్పటిదాకా మాట్లాడాను నేను పిహెచ్డి చేసినాక అని చెప్పి ఒక తమ్ముడు మాట్లాడిండే, చాలా బాగా మాట్లాడిండు తమ్ముడు. మీలాంటి వాళ్ళను నీతో పాటు ఇంకొక 10 మందిని తయారు చేసుకొని ఇప్పటిదాకా సార్ చెప్పారు కదా, ఇందాక చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు, అందరూ ఒకటే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ మనం కూడా ఒక కొత్తగా ఒక గుమ్మడి నరసయ్య లాగానో లేదు కొండి రాములు లాగానో ఉద్దేశం చిన్నమల్లయ్య లాగానో ఉండే ఎమ్మెల్యేలు ఎవరైతారు రేపు అనే దానికి కొంతమందిని ఎంచుకొని మన గ్రామాల నుంచి వార్డు నెంబర్తో సహా సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ఈ విధంగా మనం స్థానికంగా బునాదులు వేసుకుంటూ పై స్థాయికి ఎదిగేటట్టుగా మీరు మీ ప్రోద్బలంతో ఉస్మానియా స్టూడెంట్లు అంటే ఏ ఉద్యమానికైనా ఊపిరి పోస్తారని ప్రతి వారికి పల్లె పల్లెన ఈ ఏ గ్రామం పోయినా కూడా ఉస్మానియా స్టూడెంట్ వచ్చిందంటే ఏ తల్లి అయినా పాచి పని చేసే తల్లి కూడా పిరికెడ్ అన్నం తీసుకొచ్చి పెట్టిన రోజులు ఉన్నాయి, ఉద్యమాలు నడిపిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తారు. ఏ తల్లి అయినా కూడా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తారు. తమ్ముడు మీరు గ్రామాలకు బయలుదేరండి. ప్రతి గ్రామంలో రాబోయే అతి త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనం మన గ్రామం దాకా వేరే పల్లె కాకూడదని మనమే ఒక ప్రచార రథం తీసుకొని ప్రయాణం చేస్తే మన తమ్ముడు తొలివెలుగు రఘు గాని, వెంకట్ గాని, మన ఇక్కడ ఉన్న శ్రీనివాస్ గాని ఎవరైనా కూడా చాలా వరకు సహకరించే వాళ్ళు ఉన్నారు. పెద్ద ఛానళ్ళు రాకపోయినా మన ఛానల్లే మనకు చాలు. ఎందుకంటే వాళ్ళను పెద్ద ఛానళ్ళలో మొత్తం తొక్కేసిందే ఇలాంటి వాళ్ళే, మన వాళ్ళే. ఒక ప్రభుత్వాన్ని గడగడలాడించిన 3-4 ఛానళ్ళే అవే చాలు మనకు. మనం మళ్ళీ ఒక తెరపైకి ఒక ఉద్యమం జరుగుతుందంటే పృథ్వానికి తెలుసు, మా దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 మీటింగ్లు చేసినాం మేము, తెలుసు గద్దరన్నతో పాటు. నేను అక్కడ అరగోపాల్ సార్ను అందరిని పిలిచి చేసేదాన్ని. అప్పుడు అనేదాన్ని పదే మళ్ళీ తెలంగాణ వస్తే ఎవరికి ఒరుగుతుంది సార్, మళ్ళీ ఒకసారి ఉద్యమం మొదలు పెట్టాలంటే ఎప్పుడు నన్ను అడుగుతుండేది, అన్న ఎందుకమ్మా మాట్లాంటావు అని చెప్పానంటే, లేదు మరి ఎవరికి వస్తుంది ఇది, మళ్ళీ మనం మొదలు పెట్టేది చాలా ఉంది అని చెప్పేదాన్ని. అదే విధంగా తెలంగాణ వచ్చిందని సమస్యలేం ఓడిసిపోలేదు మనకు. కాబట్టి ఇంకా సమస్యలు మొదలైనవి, తీర్చుకునేటి చాలా ఉన్నాయి. మన తరం చేస్తేనే ఇప్పుడు మాకేమి ఉద్యోగాలు వచ్చేది లేదు రేపు రాజకీయంగా ఇంకా మేము ఏదో అవుతాం అనేది అయితే లేదు. భవిష్యత్ అంతా మీ చేతుల్నే ఉంది. ఈ రోజు ఒక కాటేపల్లె కాదు, తెలంగాణ యావత్తు చాలా దగ్గర రఘుగూడంగా మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఇత్తనాల కంపెనీ కాడికి పోయిన సంవత్సరం బాగా గొడవ చేసిండే, అక్కడ పెట్టొద్దనే దాంట్లో అక్కడ ఉన్న గ్రామస్తులు పిలిస్తే. ఇంకా చాలా స్టేషన్ గన్పూర్లో గాని, ఇంకో దగ్గర కిలా గన్పూర్లో గాని రకరకాలతోటి సమస్యలు నానా రకాల విధాలు ఉన్నాయి. ఇక్కడ ఒక టైలర్ పంక్చర్ కావచ్చు, ఇంకో దగ్గర గవర్నమెంట్ హాస్పిటలే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్న వేస్టేజ్ చెత్త ఏదైతే ఉంటుందో అదంతా తీసుకొచ్చి స్కూళ్ళ పక్కన బర్నింగ్ చేస్తున్నారు. ఆ బర్నింగ్ చేయొద్దని నానా రకాలుగా గొడవలు పడ్డారు గ్రామస్తులు. చాలా వరకు ధర్నాలు చేసిండ్రు, కలెక్టర్కి ఇచ్చిండ్రు. ఎవరెన్ని చేసినా కూడా ఆ బర్నింగ్ ఆ విధంగానే జరుగుతుంది. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది పక్కనే, అది ఎక్కడ కిలా గన్పూర్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మొత్తం హాస్పిటల్ల నుంచి తీసుకొచ్చి అక్కడ బర్నింగ్ చేస్తున్నారు. ఎవ్వరూ దాన్ని పట్టించుకుంటలేరు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకటి భూత్పూర్ దగ్గర అట్టాల కంపెనీ ఉంటుంది, అక్కడ కార్మికులు చనిపోతే వాడికి అడ్రస్ లేకుండా లోపలే పూడ్చి పడేస్తున్నారు, కాలువలు పడేస్తున్నారు శవాలను. ఎవ్వరు పట్టించుకునే నాదులు లేడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. మేము చాలా దగ్గరికి వెళ్తుంటాము, అది అంతా తెరపైకి రావట్లేదు కాబట్టి తెలియదు. ఇప్పుడు కాటేదాన్లో ఉన్న భూములు మార్వాడి గురించి చెప్పాడు కదా ఇప్పటిదాకా తమ్ముడు వచ్చి, మార్వాడీలకు అక్కడ 100 ఎకరాలు ఉన్నాయి. 100 ఎకరాలు వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టింది కాకుండా ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ఎవరైనా అడిగితే వాళ్ళకు వీళ్ళు రెంట్కి ఇస్తారు. వీళ్ళు గవర్నమెంట్ తోటి తీసుకున్నది కాదా, వాళ్ళు ఎంత పావుల రూపాయికి తీసుకున్న ల్యాండ్లు అవి. మరి మన వాళ్ళకు కూడా ఒక బిజినెస్ చేసుకోవాలంటే గవర్నమెంట్ ఆ విధంగా ఎందుకు ఇయ్యరు ల్యాండ్లు? ఇప్పుడున్న ల్యాండ్లన్నా మన వాళ్ళకి ఇస్తే బిజినెస్ చేసుకోరా? వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీ ఇస్తుంది, వాళ్ళకు లోన్లు ఫ్రీగా ఇస్తుంది. 100 కోట్లు ఎగబెడితే దానికి కూడా ఐపీఎన్ తెచ్చుకుంటారు, మళ్ళీ ఊరేగుతారు వాళ్ళే.
మరి మన వాళ్ళు ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నానికి వడ్డీకి వడ్డీ వాడు తాలి పొట్టు కూడా కుదబెట్టి అదే మార్వాడితో తెస్తే చక్ర వడ్డీ వేస్తాడు వాడు, మళ్ళీ ఇంటికి రావు అవి. ఏమన్నా భూమి కాగితాలు పెట్టుకునే వాడు ఇస్తాడు మనకు. ఏ ఉన్నా గుణంగా వీడు మన భూమి దగ్గరకు వచ్చి మన భూమి కాగితాలు పెట్టి వాడు నానా రకాలుగా ఎన్నో, అక్కడ కంపెనీ ఉండదు, ఒక కంపెనీ పేరు పెట్టి 100 కంపెనీలు నడుపుతున్నారు. అలాంటి డీటెయిల్స్ నాతో చాలా ఉన్నాయి. కంపెనీలే కాటదానివి, ఒకటే కంపెనీ ఉంటది, దాని పేరు మీద ఇంకో 10 నడుపుతుంటాడు ఒకడొకడు. ఒక రవి బిస్కెట్ కంపెనీ ఉంటది, 1000 మంది అందులో నుంచి బయటకు వస్తారు. మీరు సాయంత్రం ఎప్పుడన్నా వీలుంటే ఒక్కసారి సాయంత్రం పోయి చూడండి. అది వదిలిపెట్టినప్పుడు వారం పేమెంట్ ఇస్తాడు. అక్కడ ఉండే వాళ్ళకి పరిస్థితి ఏంటంటే 12 గంటలు పని చేపిస్తాడు వాడల్లా. రెండోది, ఎవరికేమైనా ఏం పట్టించుకోడు. వీళ్ళ పేరైతే రిజిస్టర్లో ఉండదు. రోజువారీ కూలీ లాగానే వాళ్ళకు 7 రోజులకు ఒకసారి పేమెంట్ ఇస్తారు. ఇలాంటివి చాలా ఉన్నాయి, కొల్లలు ఉన్నాయి. కాబట్టి మనం దాంట్ల మీద మళ్ళీ ఒకసారి అందరం ఉద్యమించేటందుకు ముందుకు మీరు ఈ ప్రయత్నం చేస్తున్న పృథ్వీరాజ్ అన్నకు అందరికి కూడా నేను చెప్పేది ఒకటే, తమ్ముడు ఓ సమస్య ఒక్కటే దగ్గర లేదు, తెలంగాణ ప్రాంతం మొత్తం ఉంది. కాబట్టి మనం అన్ని జిల్లాల వారిగా ఎక్కడెక్కడ ఏమున్నా కూడా మనం సేకరించడం మంచిది. మన స్టూడెంట్లను కూడా నువ్వు ఏ విధంగానైనా ఒక యూనియన్ తయారు చేసి దీనికి పెడితే, ఒక రిజిస్ట్రేషన్ చేసి పెడితే బాగుంటది. ఎవరున్నా ఏ ఫిర్యాదు ఉన్నా మీకు మేలైనా చేయగలుగుతారు. ఎక్కడి నుంచి అయినా, ఏ గ్రామం నుంచి అయినా మీరు ముందుకు జాగగలగడానికి మేమంతా తోడ్పాటుగా ఉంటాం. మాకు ఇచ్చిన ఈ అవకాశం అందరికి కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు చెప్తున్నా తమ్ముడు. ఈ విధంగానే ఉండాలి. మన ఉస్మానియా తమ్ముడు ఒక్కసారి లేవుతాము, నువ్వు ఒక్కసారి లేవాలి. నీవు రేపటి నుంచి నీ తోటి నీకు నీ ఫ్రెండ్షిప్ కానీ నీ కొలీగ్స్ కానీ ఎవరున్నా కూడా అందరినీ కలుపుకొని ఒక యూనియన్ తయారు చేసి తిరిగితే బాగుంటది అని చెప్పి అనుకుంటున్నాం. మీ ఎంబడి మేము కూడా వస్తాం, తులవమ్మక్క కూడా వస్తుంది. దీనికి నేను చెప్తున్నాం కదా, ఆడపిల్లలు మేము ఉన్నది ఇద్దరమే, కానీ మేము ఇద్దరమే ఏ ఊరికి వచ్చినా కూడా ఎక్కడైనా 10 మందిని మేము నిలబెట్టగలుగుతాము. మాకైతే ఆ పరిచయాలు కూడా ఉన్నవి మేము చేసిన ఉద్యమ కాలంగా. కాబట్టి ఒక కొండిరాములను ఆదర్శంగా తీసుకొని ఎమ్మెల్యేల ప్రయత్నం చేయాలి మీరు యూత్ అంతా. నేను ఇది ఈ విధంగా చేస్తారని మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అన్నకు తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.